జూన్ 4 తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆఫీస్ క్లోజ్ అవ్వడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి. 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికార దాహంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు. జూన్ 5 తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 5 బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటామని తన దగ్గరకు వచ్చారని చెప్పారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ భవన్ క్లోజ్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసే రైతు బంధు ఆపించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకనే రుణమాఫీ చేయలేకపోయామన్నారు. కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 5వ తారీఖు మీరు చూడండి ఏం జరుగుతుందో. కట్టబట్టుకుని తిరిగే ముసలాయన అంటుండే ఈ మధ్యలో నా దగ్గరికి 25 మంది వచ్చును, ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పిండు నీ దగ్గరికి. అన్నకెళ్ళి 4 ఇళ్ళకి వద్దురా బాబు అంటే వచ్చిండ్రు వాళ్ళు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పమని 25 మంది పేర్లు. మన బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ చేసినా కూడా 6-7 నన్ను నా దగ్గర కూడా వచ్చిపోయాను. విత్డ్రా చేసుకుంటాం, విత్డ్రా అయింది మళ్ళీ విత్డ్రా చేసుకొని చేసిన మాకెందుకు పోటీలో ఉండు, డిపాజిట్ వస్తుందో రా తర్వాత సంగతి తర్వాత చూదాలే వచ్చి అని చెప్పి మేము వద్దన్నాం. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి తీర్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బీమాపై కేంద్రంతో చర్చించామని, ఎలాంటి నష్టం జరిగినా రైతులకు బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి. ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఆ గ్యారంటీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. పంట రుణమాఫీని ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం లోపులనే చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు చేశామనేది స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో తప్పకుండా చెబుతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెబుతున్నాం. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి కాకుండా ఇతర పార్టీలకు ఓటేస్తే అది వృధా అవుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలోని విశ్వబ్రాహ్మణ కాలనీ, కాకర్లపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వంశీ కృష్ణ ఒక చదువుకున్న వ్యక్తి, ఒక పారిశ్రామికవేత్త. వారిని పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టడం జరిగింది. నా మనసులో మీరు అందరూ ఉన్నారు కనుక మీ మనసులో మేము ఉండాలి. మేముగా ప్రయత్నంలోనే ముందుకు పోతాం. కరెంటు బిల్లులు లేదు, బస్సుల ఫ్రీ ప్రయాణం. ఎవరికైతే రేషన్ కార్డులు రాలేదు, రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇళ్ల స్థలం లేని వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అప్పటి వరకు కొద్దిగా ఓపిక ఉండాలి. కాంగ్రెస్ ను అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ లో పర్యటించిన పొన్నం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదం తెలిపే సభకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవాలన్నారు పొన్నం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. 4 నెలల కింద ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అటువైపు కేసీఆర్, ఇటువైపు బీజేపీ అస్థిరపరిచేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో ముందుకు నడవాలంటే అందరూ ఆశీర్వచనం కావాలి. అస్థిరపరచడంలో ఎందుకు అస్థిరపరుస్తుందంటే కారణం లేదు, మాకు అధికారం ఉంది కానీ మళ్ళీ మాకు అధికారం కావాలి అంతే. ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5తో పాటు రైతు బంధు కూడా అమలు చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు మంత్రి కొండా సురేఖ. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మరిన్ని నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రాహుల్ పాల్గొనే జనజాతర సభ ఏర్పాట్లను పార్లమెంట్ ఇన్ఛార్జ్ సురేష్ మైనంపల్లి హనుమంతరావుతో కలిసి పరిశీలించారు మంత్రి. రాహుల్ గాంధీ గారు బీసీ గణన చెయ్యాలి అని చెప్తూ, బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయడము, మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. సీఎం గారు ఇప్పటికే ఇక్కడికి 2 సార్లు వచ్చారు. మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి ర్యాలీ ఉండబోతా ఉంది. ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు 3 గంటలకి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేం లేదని మండిపడ్డారు మంత్రి సీతక్క. యూనివర్సిటీ, రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీపై మాట తప్పారని విమర్శించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. ఈ ప్రాంతానికి ఇస్తానన్న కేంద్రీయ విద్యాలయం ఇవ్వలేదు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కి ఇస్తానన్నటువంటి రైల్వే లైన్ ఇవ్వలేదు, తెరిపిస్తానన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపలేదు. పైనుంచి రాబోయే కాలంలో రాజ్యాంగమే మార్చేసి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు మరింత పేదరికంలో తీసుకొచ్చే ఒక కార్పొరేట్ కంపెనీల వ్యవస్థను మోడీ మోస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి గుర్తు కోటేయాలని కోరుతా ఉన్న మాత్రం
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీకి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. తాగునీటి కోసం 2.25 టీఎంసీల నీటిని కర్ణాటక నుంచి తెలంగాణకు నారాయణపూర్ జలాశయం నుంచి తీసుకొస్తున్నామని చెప్పారు. మేడిగడ్డ 2019 నుంచే డ్యామేజ్ అయిందని చెప్పారు. డ్యాంల భవిష్యత్తు గురించి గ్యారంటీ ఇవ్వలేమని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పిందన్నారు. వారం 10 రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందని చెప్పారు. కొనుగోలు విషయంలో ఎక్కడా ఆలస్యం కాలేదన్న ఉత్తమ్ ధాన్యం ఎప్పుడొస్తే అప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.